బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విరాట్ కోహ్లీ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆర్సీబీ షాక్ ఇచ్చేలా కోహ్లీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆర్సీబీ కమర్షియల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేశాడు కోహ్లీ. దీంతో ఆర్సీబీకి కోహ్లీ గుడ్ బై చెప్పబోతున్నాడని ప్రస్తుతానికైతే ప్రచారం జరుగుతుంది. ఇటు ఐపీఎల్లో మొదటి నుంచి ఒకే ఫ్రాంచైజీలో ఆడుతూ వచ్చాడు కోహ్లీ. మనం గమనించవచ్చు, ఇటు మహేందర్ సింగ్ ధోని ఆయన చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కేతో, అలాగే కోహ్లీ ఆర్సీబీతో కంటిన్యూ అయ్యారు ఫస్ట్ నుంచి. అంటే టోర్నమెంట్ ఐపీఎల్ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన అదే జట్టుతో ఆడుతూ వచ్చారు. కానీ ఇప్పటికే టెస్ట్లకి గుడ్ బై చెప్పుకుంటూ వచ్చారు. అలాగే T20కి కూడా విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్తూ వచ్చారు. సో మరి ఆర్సీబీ టీంకి కూడా, మరి ఐపీఎల్ టీంకి కూడా గుడ్ బై చెప్పబోతున్నారా? వచ్చే వరల్డ్ కప్లో ఆడుతాడో లేదో అని ప్రస్తుతానికైతే అనుమానం అయితే వ్యక్తపరుస్తున్నారు. సో మొత్తానికైతే దానిపై మహమ్మద్ కైఫ్ కూడా ఒక రకంగా స్ట్రాంగ్గా ఆయన కూడా ఈ రూమర్స్ ఇవన్నీ రూమర్స్ అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక ఆర్సీబీ కప్పు నమ్మదా అని చెప్పేసి లాస్ట్ టైం కప్పు తీసుకొచ్చారు. కప్పును తీసుకొచ్చిన తర్వాత మరి బాధ్యతలు తీరిపోయినాయి అని అనుకుంటున్నారా? మొత్తానికైతే ఇటు వన్డేకి, అలాగే టెస్ట్ మ్యాచ్లకి, అలాగే దాంతోపాటు T20 ఫార్మాట్కి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు. మరి ఈసారి ఐపీఎల్కి కూడా గుడ్ బై చెప్పబోతున్నారా ఏంటి అనేది ఒక్కసారి మనం వేచి చూడాలి. కానీ దీనిపై చాలా చర్చ అయితే జరుగుతుంది. కానీ కోహ్లీ లాంటి ఒక స్టార్ ప్లేయర్, ఇటు మనం సిఎస్కే చూస్తే ధోని అక్కడ ఒక స్టార్ ప్లేయర్. సో ఒక కనెక్షన్ అక్కడున్న తమిళియన్స్కి, తమిళనాడులో ఉన్న చెన్నైలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కనెక్షన్ సిఎస్కేతో ఎలా ఉందో అలాంటి ఒక కనెక్షన్ కోహ్లీకి, ఆర్సీబీ టీంకి, కన్నడ ప్రజలకి, అలాగే తెలుగు ప్రజలకి చాలామందికి కూడా కోహ్లీ ఒక స్టార్ ప్లేయర్. కోహ్లీ లాంటి ప్లేయర్ ఉండాలి ఆర్సీబీ ఫార్మాట్లో, ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. కోహ్లీ లాంటి ప్లేయర్ ఐపీఎల్లో కంటిన్యూ అవ్వాలా? ఒక పక్కన ఇటు ఆల్రెడీ T20 ఫార్మాట్కి ఆయన గుడ్ బై చెప్తున్నారు, ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్లకి గుడ్ బై చెప్తున్నారు. అలాంటి సమయంలో మరి ఐపీఎల్లో ఉండాలా ఉండకూడదా అన్న దానిపై మీరేమనుకుంటున్నారు అన్నది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక రకంగా ఆర్సీబీ ఫ్యాన్స్కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మొన్ననే కదా కప్పు కొట్టాం, కప్పు తీసుకొచ్చాం అని అనుకుంటున్న సమయంలో మరి ఇప్పుడు కోహ్లీ లాంటి ఒక స్టార్ ప్లేయర్, అంత పెద్ద ప్లేయర్ మరి లేకుండా పోతే రానున్న టోర్నమెంట్స్లో ఏం జరగబోతుంది? ఒక్కసారిగా ప్లేయర్స్, అక్కడున్న ఫ్యాన్స్ వీళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాకుకు గురైనట్టు తెలుస్తుంది. మరి ఆయన ఫ్రాంచైజీకి సంబంధించిన ఒక కమర్షియల్ కాంట్రాక్ట్ని ఎందుకు హోల్డ్ చేశారు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? దీనిపై మీరేమనుకుంటున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద వ్యక్తపరచండి. అలాగే మనం ఒక్కసారి కోహ్లీ హిస్టరీ కనుక మనం చూస్తే కనుక ఇటు ఆర్సీబీకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఎన్నో, చెప్పలేనని అన్ని కాంట్రిబ్యూషన్స్, అంత ఎమోషన్ని క్యారీ చేసి ఆ టీమ్ స్పిరిట్, ఆ అగ్రెసివ్నెస్, మన కోహ్లీ నచ్చేదానికి కూడా అదే కారణాలు. మీ అందరికీ మరి కోహ్లీ దేనికి నచ్చుతాడు? ఎలాంటి ప్లేయర్ని, ఇలాంటి ప్లేయర్, ఒక ప్లేయర్ కోహ్లీని మీరు ఏమనుకుంటున్నారు? కోహ్లీకి సంబంధించి ఆ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, అసలు ఆర్సీబీకి గుడ్ బై చెప్పబోతున్నాడా కోహ్లీ? ప్రస్తుతానికి ఇవన్నీ రూమర్సేనా? దీంట్లో ఎంత వాస్తవం ఉంది? ఒక పక్కన టెస్ట్ మ్యాచ్లకి ఆయన గుడ్ బై చెప్పారు, అలాగే మరి T20 ఫార్మాట్స్కి కూడా గుడ్ బై చెప్తున్నారు. సో ఇప్పుడు ఐపీఎల్కి కూడా మరి ఆయన గుడ్ బై చెప్పబోతున్నారా? ఒక అగ్రెసివ్ ప్లేయర్, ఒక స్టార్ ప్లేయర్, లాస్ట్ టైం కప్పును తీసుకొచ్చి బాధ్యతలు అయిపోయాయని అనుకుంటున్నారా? ఏంటి దీన్ని ఎలా చూడాలి సచిన్? దీనిలో ఎంత వాస్తవం ఉంది? ప్రస్తుతం అయితే మాత్రం ఈ చర్చ కాస్త బలంగానే జరుగుతోంది కళ్యాణ్. మరి ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే మాత్రం, ఒక వార్తని కంప్లీట్ గా చెప్పలేం, కానీ బహుశా దీన్ని రూమర్ అని చెప్పడంలో కూడా పెద్దగా అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. స్టార్ బ్యాట్స్మెన్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లాస్ట్ టైం ఎప్పుడైతే కప్పు గెలిచాడో, ఆ కప్పు గెలిచిన సందర్భంలో ఒక చర్చ జరిగింది. రైట్ గా కింగ్ కోహ్లీగా ఫ్యాన్స్ చెప్పుకుంటుంటారు. సో అటువంటి విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆర్సీబీకి గుడ్ బై చెప్పబోతున్నాడా? ఆ రోజు రాత్రంతా కూడా అదే వెయిట్ చేశారు, ఎక్కడ ఆర్సీబీకి గుడ్ బై చెప్పుతాడని చెప్పి కాస్త ఫ్యాన్స్ అందరూ కూడా కాస్త భయాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భమే చెప్పుకోవచ్చు. బట్ ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంచైజీకి సంబంధించి ఇటు స్టార్ బ్యాట్స్మెన్ గా ఉన్నాడు, దాంతోపాటు టీమిండియాకి మాజీ కెప్టెన్ కూడా. అటువంటిది ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి
గుడ్ బై చెప్పబోతున్నాడు ఐపీఎల్ ఫ్రాంచైజీకి సంబంధించి, అంటే ఆర్సీబీకి గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ కూడా గట్టిగా చక్కర్లు కొడుతోంది. కారణం అనేది చాలా అంశాలునే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే ఐపీఎల్ 2026 సీజన్ కి సంబంధించి కమర్షియల్ కాంట్రాక్ట్ పై కోహ్లీ సంతకం చేయలేదు అంటూ ప్రచారం జరుగుతుంటోంది. అయితే ఈ వార్తల మీద ఇటు మహమ్మద్ కైఫ్ కూడా రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అవడంతోనే ప్రస్తుతం ఈ చర్చ మరింత బలంగా జరుగుతోంది. ఈ మధ్య చాలా త్వరగా రియాక్ట్ అవుతాడని చెప్పుకోవాలి మహమ్మద్ కైఫ్ కి సంబంధించి. మరీ ముఖ్యంగా రీసెంట్ గా జరిగిన మ్యాచెస్ కి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చాలా క్విక్ గా రియాక్ట్ అవుతున్నాడు మహమ్మద్ కైఫ్. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహమ్మద్ కైఫ్ కూడా రియాక్ట్ అవుతూ కోహ్లీ ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కంటిన్యూ అవుతాడు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. వస్తున్న ఈ వార్తలన్నీ పూర్తిగా బేస్లెస్ అని చెప్తున్నాడు. ఇటు ఐపీఎల్ ప్లేయర్ కాంట్రాక్ట్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ కాంట్రాక్ట్, ఈ రెండు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ ఇష్యూస్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలో కొంతమంది ఈ విషయాన్ని కాస్త నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు అనేది అక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇటువంటి క్రమంలోనే విరాట్ కోహ్లీ ఇటు ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడా లేకపోతే కంటిన్యూ కాబోతున్న అంశానికి సంబంధించి బహుశా అఫీషియల్ గా కోహ్లీ రియాక్షన్ గురించి మాత్రం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా 2008 నుంచి కూడా ఆర్సీబీకి ఒక ఐకాన్ ప్లేయర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటు ఎంతగా ఆర్సీబీకి అలాగే కింగ్ కోహ్లీకి కనెక్టివిటీ కుదిరిందంటే, ఇటు ఆర్సీబీ కప్పు గెలవాలి, అది కోహ్లీ చేతుల్లో చూడాలి. అది కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా, ఎంతమంది కెప్టెన్స్ మారినా, ఆఫ్ కోర్స్ తన కెప్టెన్స్ నుంచి నెక్స్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయినా, సో ఇలా ఎన్ని పరిణామాలు జరిగినప్పటికీ ఇటు రోహిత్ శర్మకు సంబంధించి ఇటు ఇండియన్ క్రికెట్ ఎలా మాట్లాడుకుంటున్నాం, కోహ్లీ గురించి కూడా దాదాపు అలా మాట్లాడుకున్న సందర్భంలో ఆర్సీబీకి సంబంధించి మాత్రం వెళుతూ ఉండిపోయింది. ఈ సాలా కప్ నమ్మదే అనుకుంటూ చెప్పుకున్న సందర్భంలో ఇలా ఎప్పుడు అనుకోవడం తప్ప కొట్టిన సందర్భాలు, గెలిచిన సందర్భాలు లేవు అని చెప్పి ఫ్యాన్స్ ఎప్పుడు ఢీలా పడిపోయిన సందర్భం. బట్ గత ఏడాది మనం చూసాం, అది వాళ్ళ తృప్తి, వాళ్ళ ఆశ, వాళ్ళ దానికి సంబంధించి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనేది, అంటే వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ ఆనందం. ఇటువంటి క్రమంలో లాస్ట్ టైమే ఆ చర్చ అయితే మాత్రం బీభత్సంగా జరిగింది. ఎక్కడ రిటైర్మెంట్ ఇచ్చేస్తాడంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. ఇటు బెంగళూరులో ఆ ఫంక్షన్ జరిగిన క్రమంలో కూడా అదే ఆందోళన వాళ్ళలో కనిపించింది. అయితే దాదాపుగా 17 ఇయర్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఫస్ట్ ట్రోఫీని అందుకున్న తర్వాత, ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని ఇటు ఆర్సీబీ అందుకున్న తర్వాత ఇక తను రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పి ఒక చర్చ జరిగిన సందర్భం అయితే ఉంది. అప్పుడే రిటైర్మెంట్ అని కూడా మాట్లాడుకున్న సందర్భంలో. అయితే ఇప్పుడు ఈ చర్చ బలంగా జరగడానికి కారణం ఏంటంటే, తన కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేసుకోవడానికి ఇటు కోహ్లీ నిరాకరించాడు అంటే ఒక చర్చ జరుగుతోంది. సో ఇందులో నిజమెంత అనేది ఇంకా తెలియాలి. అయితే ఇటీవల కొన్ని రిపోర్ట్స్ కావచ్చు, బట్ రిపోర్ట్స్ కూడా అనలేమో బహుశా కొన్ని వార్తలకు సంబంధించి. ఎందుకంటే 2026 సీజన్ కి సంబంధించి విరాట్ కోహ్లీ ఆర్సీబీతో తన కమర్షియల్ కాంట్రాక్ట్ ను రెన్యువల్ చేసుకోవడానికి కాస్త నిరాసక్తత